అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ స్త్రీల వ్రత కథలకి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు విష్ణుకాంత నోము కథ ఉద్యాపన గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకానొక ఊరిలో ఒక బ్రాహ్మణ యువతి ఉండేది. ఆమె తమ్మునకి వివాహ ముహూర్తం నిశ్చయమైనప్పుడల్లా ఆమె భర్తకి జబ్బు చేస్తూ ఉండేది. ముహూర్తం రద్దు చేయబడుతూ ఉండేది. ఈ విధంగా చాలాసార్లు అయిన తరువాత ఇక బంధువులు కూడా విసిగిపోయారు. మరొకసారి ఆమె తమ్ముని పెళ్లికి ముహూర్తం పెట్టారు. యథారీతిని ఆమె భర్తకి జబ్బు చెయ్యగా ఇక ఈసారి ఆ పడతి లక్ష్య పెట్టకుండా భర్తని ఇంట్లోనే విడిచిపెట్టి పుట్టింటికి బయలుదేరింది తమ్ముని వివాహానికై. దారి మధ్యలో విష్ణుకాంత పువ్వులు రాలిపడినా కూడా వాటిని ఆమె తొక్కుకుంటూ ముందుకు సాగిపోయింది. విష్ణుకాంత నోమును నోచిన పూలను కాలరాచిపోవుచున్న చిన్నది చూడుడో చెంగల్వరారా అన్నదా విష్ణుకాంత. దానికి విన్నాము నీ మాట, కన్నాము నీ తీరు ఓ విష్ణుకాంత, జబ్బుపడ్డ కాంతుని ఒంటరిగా ఇంటిలో విడిచి తమ్ముని పెళ్లికి తరలి వెడుతున్న తరుణి ఆమె అన్నవి చెంగల్వలు. ఆ మాటలు విన్న ఆ పడతి పట్టించుకోకుండా తమ్ముడి పెళ్లికి వెళ్ళింది. పెళ్ళైన తరువాత తిరిగి వస్తూ ఆమె విష్ణుకాంత మొక్క ముందు ఆగి, ఓ విష్ణుకాంతమా, నేను వెడుతూ ఉండగా నీవన్న మాటలకి అర్థమేమిటి అని ప్రశ్నించింది. దానికి ఆ విష్ణుకాంత, అతివా, గతంలో నీవు విష్ణుకాంత నోమును నోచి ఉల్లంఘించావు. అందువల్ల నీ తమ్ముడి వివాహానికి ఆటంకములు, నీ భర్తకి జబ్బు సంప్రాప్తించాయి. ఇకనైనా శ్రద్ధగా నోము నోచుకుని పాయనమియ్యి అని చెప్పింది. ఆ మాటలు విన్న ఆ పడతి నోమును శ్రద్ధగా చేసుకుని నిత్య సౌభాగ్యవతి అయి సిరి సంపదలతో వర్ధిల్లింది. ఇక ఉద్యాపన. 13 జతల గారెలు విష్ణుకాంతనకు నైవేద్యం పెట్టి ముత్తైదువులకి దక్షిణ తాంబూలాలతో పాటుగా 3 జతల గారెలను కూడా వాయనం ఇవ్వాలి.